అయ్యో నిన్న కూడా అడ్డం పడ్డది అంతేనా? ఎక్కడున్నాయి చైన్లు? మన ఎక్కడున్నాయి? పక్కకి వెళ్ళినా వడ్లు చూద్దాం. ఎన్నిసార్లు మరల పోసినావు? ఏం పేరు అక్క మీది? ఏం పేరు మీది? ఎన్నిసార్లు మరల పోసిరు? 3 సార్లు మరల పోసినాం. నెలాయేనా? నెల కోసి ఫస్ట్ టైం ఏం కోసినాం అడుగు ఇంత మందిలా. మిల్లు దిక్కు పోతురా లేదా మరి? వాళ్ళు ఏమైనా వస్తురా కొనడానికి? ఇవ్వలేరు వరకు. అవును కదా, బాయిల్ రైస్. ఎవరిది మీ కుప్పేది? లక్ష్మక్క మీ కుప్పేది? ఘోరమైంది కదా. కొనాల్సిందే కానీ అది మరి ఘోరంగా వచ్చింది తడి. నిన్న మొన్న వాన పడుతుంటే భయం అవుతుంది అసలు ఏమవుతుందా. మెల్ల మీరందరు జరగండి, ఫార్మర్స్ ఉండని జరగండి మీరందరు. హైదరాబాద్ వాళ్ళంతా అక్కడ దా ఇక్కడ మీరు చెప్తేనే తెలుస్తుంది కదా అందరు ఎక్కడెక్కడ ఉన్నారు. ఏ లక్ష్మక్క ఎక్కడ? మొత్తం తడిసింది కదా. అయ్యో దూరం అయిపోయింది. నా దగ్గర మూడు సార్లు మర్ర పోసినాం సార్. నిన్న పొద్దున్న దాకా 4 పెట్టట్టు పోసినాం. ఇగో ఈ కుప్ప కాలే మళ్ళీ అలా పోతాను. నిన్న కాలే 4 పెట్టు. అవునవును అదే ఇది మళ్ళా కొనాలి కొనేదాకా కూకునేదే లేదు కానీ చూడు తిప్పలు వాడి తెల్లని దాకా పొద్దున్న దాకా కూడా మర్ర పోతాను. అన్ని కుప్పలు అదే పరిస్థితి మొత్తం అంతేనా? అదే ఘోరం. మీరు ఒక్కడికి వెనక్కండి వాళ్ళు రాని నెలాయన మొత్తం ఇక్కడ 3 ఊర్లో ఉన్నారా? 3 ఊర్లలో మరి దారుణం ఉంది ఇది. అవునా? పేరుకు గవర్నమెంట్ అంతే ఏం లేదు. ఇంతవరకు ఎమ్మెల్యే ఎవరు వచ్చి పరిస్థితి లేదు ఇక్కడ. బాగానే మొత్తానికి తడిచిపోయింది కదా అంతటి తెలంగాణ ఊరిగా బస్తాలు రాత్రి 1ంటికి పోయి ఊరిగా బస్తాలు నిన్న మొత్తం చాట్లతో నెత్తిపోసి నిన్ననే మళ్ళీ ఇప్పుడు వడ్లు పండించడానికి ఇట్లా బాధపడ్డారు. మట్టి బుక్క కాలం వచ్చింది. అదే తెల్లపడేసుకుని అయిపోయి తెల్లపడి ఇప్పుడు వచ్చి నేర్పని చెప్పు. అవునవును ఘోరం ఉంది అదే అందుకే వచ్చి ఒక్క నిమిషం చెప్పండి ఒక్క నిమిషం ఒక్కొక్కరు చెప్పు. ఐకేపీ డైరెక్ట్ రైస్ మిల్క్ రైస్ పాస్బుక్ ఉంటది కదా, రైస్ బుక్ అలౌట్ చేయాలి. ఐకేపీ మధ్యలో అయితే ఆలస్యం అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ వడ్డీ వేసుకుంటే రైస్ మిల్ వేసుకుంటే అది పాస్బుక్ పోయి ఉంటే వాళ్ళు తీసుకోవాలి.
దాన్ని తీసుకొచ్చి దాన్ని మనం పోరాటం చేయాలి. అప్పుడు దానికి తప్ప ఏ గవర్నమెంట్ మనకు 70 సంవత్సరాలు వచ్చి సంవత్సరం వచ్చి రైతు ఎప్పుడు నష్టం. ఐకేపీ ఉంటే మనకు నష్టం ఏమైతుంది? ఆలస్యం అవుతుంది. అదే అదే ఆలస్యం అవుతుంది. అదొకటే. అదే వడ్లు వెళ్ళిపోవాలి. నష్టం అంటే అదే బాగా తడిచినాయి. ఘోరంగా ఉన్న పరిస్థితి. మళ్ళీ అదే పరిస్థితి. అన్ని నీళ్ళు కింద ఊటలేక కోసేటి కూడా ఇంకా ఘోరంగా ఉన్నాయి మేడం. అందులో మొత్తం నీళ్ళే ఉన్నాయి, కోయడానికి కూడా లేదు. మొత్తం మొత్తం అడ్డం పడ్డదట కదా. ఒక్కసారి చూసిపోదామా? ఏదైనా పొలం దగ్గర ఉందా దూరం ఉందా? బాగా ఇట్లా చూసి వెళ్తాం. అదే ఎందుకంటే ఘోరం ఉంది మొత్తం. అదే అదే కొయ్యరాదు అయి కాదు. అదే అదే కొంచెం మేము జోక్కున్న వడ్లు కొంచెం పచ్చిగున్నా గానీ బాగా కోత పెడతారు. 4 కిలోలు పోతున్నాయి. ఒక బస్తాకి 40 కేజీల బస్తాకి 3-4 కిలోల కటింగ్ పెడతారు మేడం. కొంచెం అది కూడా మాట్లాడారు. అది గట్టిగా మాట్లాడారు. జోక్తారు. అక్కడ వేనాక మిల్లర్లు ఏం చేస్తారంటే ఈ వడ్లు ఎట్లైనా రైతులు తీసుకొచ్చారు కదా అని వాళ్ళు డ్రామా చేస్తారు. ఆడి వెనక 4 కిలోలు 5 కిలోలు కట్ చేసుకుంటూ వీళ్ళు ఏం చేస్తారు, రైతులు తప్పదు ఇబ్బంది. నేను లోడు పంపితే నాకు ఇక్కడ 2-3 వేలు ఖర్చు, అమ్మాలి ఖర్చు అని ఇట్లా 5-6 వేలు ఖర్చు పెట్టి ఆడి వెనక మిల్లర్లు కట్ చేస్తారు. 4 కిలోలు 5 కిలోలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. వీళ్ళు వేనందుకు తప్పదు కదా, మనకి ఎంతో కొంత ఇచ్చే రావాలి. ఇట్లా బాగా ఇబ్బంది పడతారు. రైతులు నష్టపడుతారు. రైస్ మిల్లు కలిపి రైతు నష్టపెడతారు. రైతు భయపడడానికి రైతు ఐక్యులు ఒప్పుకుంటాడు. అంటే ఒక్క బస్తా ఐక్యులు అయినాక రైతుకి ఏ లాభం అక్క? ఏం లాభం? ఒక రైతుకి ఐక్యులు ఏ లాభం అక్క? ఏం లాభం అక్క? ఒకటి కూడా ఓపెన్ కాలేదు అక్క. ఏం లేక రైతుకు ఒకటి అక్క. మాకు రైతు న్యాయంగా అంటే పచ్చిపల్లి కొనాలి, దళాలు అంటే కోత ఉండద్దు. 40 బత్త పెట్టాలి. దాని ఐక్యులు తీసినాక రైతు 30 కిలోలు ఇచ్చినాక మాకు వెళ్ళబో అక్క. ఒక క్వింటల్కు లెక్క కోత లేకుండా మొత్తం కొనాలి. మొత్తం కొనాలి. చూడాలి. మరి ఘోరం కదా. అంతే కదా. అవును అంతే కదా. మళ్ళీకి ఎంత పడుతుంది కూలి? 60 రూపాయలు క్వింటల్ 60కి వచ్చింది. అదే కదా. నేను అదే 40 అంటే షాక్ అవుతున్నాను. ఎప్పుడు పెరిగింది ఇది? మళ్ళీ స్ట్రైక్ చేసి పెంచిందా? కరెక్ట్. వాళ్ళది కూడా కష్టం ఉంది కానీ కొద్దిగా మిల్లర్లే ఇట్లా ఇప్పుడు రైతు ఒక ట్రాక్టర్ రైతుకు అమౌంట్ ఇవ్వడు, ఒక ట్రాక్టర్ వాళ్ళు ఫ్రీ అట. ఏ లాభాక అట్లా లేలే మాట్లాడతలే కలెక్టర్ తోనే మాట్లాడు. రైతుకు న్యాయం జరగాలి 100%. నేనేమంటున్నా అంటే అందరికి రైతన్నలందరికి ఒక్కసారి దండం. నేనేమంటున్నా అంటే కలెక్టర్ గారితో ఒక్కసారి మాట్లాడదాం. మాట్లాడి మొదలు రైస్ మిల్లర్లు ఉన్నట్టు కొనేటట్టుగా ప్రయత్నం చేద్దాం. లారీలు వాళ్ళే తెచ్చుకొని కొనాలి అన్నది ఒకటి. అది ఇంపార్టెంట్. అంతే కదా. ఇంకేమైనా చెప్పాలా? అంతే ఇమీడియట్ కొనాలి. తడిసిందంతా కూడా కొనాలి. కొంటే ఇది మంచిగా ఉంటుంది. అవునవును అవును వస్తూనే ఉన్నది. ఇగో అబ్బా కథం ఇక ఆల్రెడీ వస్తూనే ఉంది కదా. ఆగది కాదు. ఏం కాదు ఏం కాదు. నేను ఒకసారి మాట్లాడతా, గట్టిగా మాట్లాడతా. అవును ఇక అవన్నీ లెక్కలు పెడితే కుదరదు. ఇప్పుడు వాన తుఫాన్ వచ్చింది కదా. మాయిశ్చర్ ఎంతున్నా కొనమని అడగాలి. అంతే కదా. ఎంతున్నా కొనేసేయాలి. తడిచినాయి కాబట్టి కొనాలి. అదే మాట్లాడతా. ఫస్ట్ కలెక్టర్ గారితో మాట్లాడతా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ధైర్యంగా ఉండండి. ఏం కాదు. 100%. 100%. ఓకే. ఒక్క దగ్గర కూడా రాలేదా? ఏం పేరు బ్రదర్? చామకూర వెంకట. ఎక్కడ ఈ లోకల్ అన్న? ఉస్లాపురా. ఓకే తమ్ముడు ఉంటే ఒక్క నిమిషం చూసిపోదాం మనం. ఎందుకంటే అది పడిపోయింది. ఎందుకు కోతకు వనికిరాదు అంటారు కదా. అదే చూసుకొని పోదాం. ఇక్కడ మాట్లాడాలా? ఎక్కడ పెట్టిరు?
నేను కవులకు చేసిన నాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఏంటండి కౌలుకు చేసిరా? నాకు అసలే ఇది కౌలుకు చేసిరా? ఇది మీదేనా కుప్ప? ఎన్ని ఎకరాలు తీసుకున్నారా అన్న కౌలుకి? 7 ఎకరాలు కానీ ఓ దిక్కు తవ్వలేదు, ఓ దిక్కు నీళ్ళు వెళ్తలేదు. అయ్యో, వాళ్ళు ఇబ్బంది పెడతారు, వాళ్ళు భూమికి సరిగ్గా తీసుకుంటారు. కౌలు రైతులకు గవర్నమెంట్ ఖచ్చితం అంటేనే నా చెవ్వాలి. కౌలు రైతులు అవి అయినాయి ఇవి అయినాయి, ఒక ముందున ఖర్చులు చేసుకుంటా బతుకుతాను. ఇస్తామన్నారు కదా కౌలు రైతుకి, ఇప్పుడు ఇయ్యలే కదా, ఏమి లేకన్నా మేము తెలుసుకుంటాం. అదే అదే మరి ఇస్తారా? అదే అది కూడా అడుగుతా తెలుసుకుంటే నాకు అర్థమవుతుంది. అంతే, అందుకే నేను రోజు కూడా వార్తలు. ఓకే, మరి ఏ ప్రభుత్వం ఏం పనులు చేస్తాను? ఓకే. అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నది కూడా ఏం చేస్తాను అని కూడా తెలుసుకోండి. అప్పటి కూడా నాకు ఇబ్బంది ఉండి నాకు రోగం వచ్చి కూడా గాంధీ హాస్పిటల్కి వచ్చినాయి. అప్పుడు ఆరోగ్యం ఎన్టీ రామారావు మంచిగా చేపించాడు, నేను బతికినా. అదే ఎన్టీ రామారావు ఆరోగ్యం వల్ల నాకు ఇప్పుడు మంచి సౌకర్యంగా ఏ ప్రభుత్వం వచ్చిన అప్పుడు మన నాణ్యం అదే అందులో తెల్లగిస్తాను. అదే గౌరవం కౌలు రైతు అట. మాకు కౌలు రైతులకి ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాడు. భూమి లేదు, జాగలే, మొత్తం కౌలు రైతు. ఇల్లు కూడా లేదు. అయ్యో రామ, అక్కడ పంచనాలు ఉన్నది కర్నూలు, అందులో ఉంటాను. అంతేనా? పెళ్లి జరుగుతాను. రైతు భరోసా ఇస్తామన్నారు కదా కౌలు రైతులకి. మాకు ఇబ్బంది. పాప అదే అంటాడు, ఫంక్షన్ హాల్ ఉన్నాడట, మొత్తం వెళ్ళిపోమంటాడు. ఒక ఎకరికి 32 క్వింటాల్స్ రైతు పాస్బుక్ పెట్టాలి, రైతు అకౌంట్ పెట్టాలి.